ఏ లెక్కన మీరు 50% ఉన్నారు 60% ఉన్నారని ప్రతిసారి కూడా కోర్టుకు పోయినప్పుడల్లా అది అడుగుతాం. కేంద్రంలో 2011-12 సెన్సస్ జరిగేటప్పుడు మొట్టమొదట సెన్సస్ ఫార్మేట్ వచ్చినప్పుడు కులం కూడా వచ్చింది. 3 నెలల తర్వాత ఏ1 కులాన్ని తీసేసి వెళ్ళాల్సింది. మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు ఈ జరిగితే బీసీలు ఈ కులాలని ఎంత జనాభా ఉన్నాయో తెలిసిపోతుంది, తర్వాత కుర్చీకి అడ్డం వస్తారని చెప్పి ఆ రోజు తీసేయడం జరిగింది. మరి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దేశంలో రేపు 27 జరిగేటట్టు స్థానిక సంస్థలు మొదలుకొని అన్ని స్థాయిల్లో కూడా అన్ని కులాల వారికి ప్రాతినిధ్యంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ జనాభా ప్రాతిపదికపైన రానున్నటువంటి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి నేతృత్వంలో పెద్ద ఎత్తున జనగణనలో కులగణన చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ వరకే కాదు, భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అన్ని హక్కులను కూడా సమాన ప్రాతిపదిక పైన వారి జనాభాను బట్టి ఇవ్వాలన్నటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇటీవల చండీగఢ్లో జరిగినటువంటి సిపిఐ జాతీయ మహాసభల్లో మేమింత మాకెంత అనేటువంటి నినాదాన్ని అన్ని స్థాయిల్లో కూడా తీసుకొని పోవాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి మేము శ్రీకారం జరిగింది. కమ్యూనిస్టులు కులానికి వ్యతిరేకం, కమ్యూనిస్టులు మతానికి వ్యతిరేకం, కానీ కమ్యూనిస్టులు కుల ఉన్మాదానికి వ్యతిరేకం, మత ఉన్మాదానికి వ్యతిరేకం. కానీ రాజ్యాంగంలో పొందుపరిచి భారత రాజ్యాంగం ప్రకారము పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నమ్మిన తర్వాత దానికి అనుగుణమైనటువంటి రాజకీయ అధికారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ సరైనటువంటిది అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా భావించింది. అందుకని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చాలా మాటలు చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం చాలా మాటలు చెప్తుంది. పాలక వర్గాలన్నీ కూడా గట్టిగా వాగ్దానం. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీతో సహా అందరూ కూడా రిజర్వేషన్ 42% కావాలని చెప్పి డిమాండ్ చేశారు. మరి అడ్డు ఎవరు వస్తున్నారు అని చెప్పి మరి 42% ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కానీ ఇక్కడ పోరాటంలో ఆరాటంలో బీజేపీ పాల్గొంటుంది, మంత్రం చేస్తుంది, మాయ చేస్తుంది, మోసం చేస్తుంది. ఢిల్లీలో మాత్రం ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ కాకుండా అడ్డుకుంటా ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ దాదాపు 60% పైబడినటువంటి బీసీలు మాత్రం కేవలం పార్లమెంటులో చట్టసభల్లో 20%, 22% పరిమితమైనారు. 20% మించి లేనటువంటి ఇతరేతర వర్గాలు 60% చట్టసభల్లో వారు ఈరోజు కొనసాగుతున్నారు. కాబట్టి సామాజిక న్యాయమైనటువంటిది సిద్ధించినటువంటి పరిస్థితి, అణగారిన వర్గాల యొక్క హక్కులు హరించి వేయబడుతున్నటువంటి దుస్థితి కొనసాగుతుంది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది అణగారినటువంటి వర్గాలకు హక్కుల పొందుకై నిలబడ్డం. కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనారిటీలను ఏకతాటిపైకి తీసుకుని వచ్చి రాజ్యాధికారాన్ని కూడా త్యాగం చేసే మా ప్రయాణాన్ని కొనసాగిస్తాం. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నగారా మోగించామని చెప్తాడు. మీ నగారా అది ఇరిగిపోకముందే, పగిలిపోకముందే మేము చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అంతా ఏకమై ముక్త కట్టంతో జనాభా ప్రాతిపదిక పైన, కుల ప్రాతిపదిక పైన ఆ కులాల వారిగా రిజర్వేషన్లు వారి హక్కులు దఖలపరిచిన తర్వాత ఎన్నికలకు పోవాలి తప్ప మీ యొక్క అధికారాన్ని కట్టబెట్టుకొని 100 సంవత్సరాల కాలంగా అణగారిన వర్గాల యొక్క ఆకాంక్షల పైన మీరు ఇనపపాలు వేసి తొక్కేటువంటి మీ యొక్క అభివృద్ధి చెందినటువంటి రాజకీయాలను మేము నిరాకరిస్తున్నాం. అభివృద్ధి చెందిన రాజకీయాలంటే మీ ఆలోచనలు అణగారిన వర్గాలకు హక్కులు ఇచ్చినట్టే ఇచ్చి వాటిని నిరాకరించి మళ్ళీ ఆ హక్కుల స్థానంలో
ఉన్నత వర్గాలను మాత్రమే నియమించేటువంటి కార్యక్రమానికి మేము వ్యతిరేకం. ఆ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలంతా ఐక్యమవుదాం, నినదిద్దాం, హక్కులు సాధిద్దాం. మన కులాల ప్రాతిపదిక పైన, మన జనాభా ప్రాతిపదిక పైన, మన విద్య, వైద్య, ఉపాధి రంగాలతో పాటు సామాజిక రంగాల్లో ప్లస్ రాజకీయ రంగంలో కూడా మనము దాన్ని సాధించుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తాము. ఓకే.